నో ఎంట్రీ లేదు, ఇన్ ఎంట్రీ లేదు. మా ఫాదర్ పెద్ద క్రిమినల్ లాయర్, మీ బాబా ఏమో పెద్ద పోలీస్ ఆఫీసర్. మనకి ఏ ఎంట్రీ? ఇప్పుడు ఏం చేద్దాం? వెంటనే పడిపోదాం. డాడీ డాడీ ఏంటన్నా? ఏంటో కంగారు? వ్యాను యాక్సిడెంట్ చేశాను డాడీ. ఇంతేనా? దానికోసం అంత కంగారు పడతావట్రా? సరే గాని యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? షార్ట్ కట్ లో వద్దాను నో ఎంట్రీలో వ్యాన్ తోలేను. ఎదురుగుండా ఆటోని తప్పించుకోసం పక్కకు వస్తాను. పేవ్మెంట్ మీద నిద్రపోతున్న వాళ్ళ మీదకి ఎక్కింది వ్యాను. వ్యాన్ ఆపితే జనం కొడతారని పారిపోయి వచ్చేసాను డాడీ. మంచి పని చేశావు. ఎవరైనా తెచ్చారా? 4-5 చచ్చుండొచ్చు, కొంతమంది కాళ్ళు చేతులు పోయి ఉంటాయి. నువ్వు వెళ్ళి హాయిగా భోజనం చేసి పడుకో. అన్నట్టు రై, మీ అమ్మకి తెలియ నీకు గొడవ చేస్తుంది. అన్నట్టు రై, కారులో అయితే ఇంకెవరైనా ఉన్నారా? రాదుంది డాడీ. సారీ సన్నాసి, అది కూడా కారులోనే ఉంది అన్న సంగతి ఇందాక చెప్పాడవచ్చు కదా. సర్లే, అర్జెంట్గా అమ్మాయికి ఫోన్ చేసి ఎవరేమడిగినా నోరు ఎత్తద్దని చెప్పు, ముఖ్యంగా వాళ్ళ బాబాయ్కి. సరే డాడీ. వెళ్ళు. రాదా? నేను రాజుని. సార్, డ్రైవర్ అప్పన్న వచ్చాడు. లోపలి పిలిచి తలుపు దగ్గరికి. అప్పన్నా లోపలరా. పొద్దున్నే రమ్మన్నారట? అవునయ్యా. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అదేంటి సార్, నేను మీకు సాయం చేయటం ఏంటి? రాత్రి మా వాడు కారు యాక్సిడెంట్ చేశాడు. అయ్యయ్యో, ఎవరైనా పోయారండి? ఎవరో దిక్కుమాల పోయారు లేవయ్యా, దాని గురించి పట్టించుకోక, అది మర్చిపో. అసలు విషయం ఏంటంటే, మా అబ్బాయి గనక ఈ కేసులో ఇరుక్కున్నాడు అనుకో, వాడి భవిష్యత్తు దెబ్బతింటుంది కదా. కదండి మరి. అందుకేనయ్యా, వాడి బదులు జైలుకి నువ్వు వెళితే బాగుంటుంది అని అయ్యగారి కోరిక. కరెక్ట్ కరెక్ట్. నేనా? అవునరా, ఇది కావాలని చేసింది కాదు అని కోర్టులో గట్టిగా వాదించి నీకు తక్కువ శిక్ష పడేట్టుగా చేస్తా. 1,00,000 రూపాయలు నీ పెళ్ళాం బిడ్డల పేరున బ్యాంకులో డిపాజిట్ చేస్తా. అప్పన్నా, నాకెందుకు వచ్చావయ్యా? 1,00,000 రూపాయలు నువ్వు బతుకంతా కారు తోలితే మాత్రం వస్తుందా చెప్పు? ఇదిగా మీరు గుమస్తా పని చేస్తే మాత్రం వస్తుందా? మీరు వెళ్ళండి జైలుకి. అప్పన్నా, వాడితో నీకెందుకు చెప్పు, నువ్వు ఇంటికెళ్ళి చెప్పరా, స్టేషన్లో దింపొస్తాను. ఏమిటి నిలబడిపోయా? వెళ్ళరా, వెళ్ళవయ్యా. నేను రాను సార్. ఇదిగో అప్పన్నా, అయ్యగారి మాన మర్యాదలు కాపాడటం కోసం ఆ మాత్రం చేయలేవా? మాన మర్యాదలు అయ్యగారికే కాదు సార్, మాకు ఉంటాయి. మీరిచ్చే 1,00,000 రూపాయల కోసం కక్కుర్తి పడి నేను జైలుకి వెళితే నా భార్య బిడ్డలు తలెత్తుకొని తిరగొద్దు. ఈ పాడు పనికి మరెవరన్నా పెట్టుకోండి. ఇదిగో తాళం చెవులు. మీకు మీ ఉద్యోగానికి రామ్ రామ్. అంతే కదా, మీ అబ్బాయి బదులు కిరాయి డ్రైవర్ని పంపితే సరి. ఈ మాత్రానికి ఎంత బెంబేలు పడతారండి సార్? అసలు మనిషి దొరికితే కదయ్యా. కంగారు పడకండి సార్, స్నేహానికి ప్రాణం ఇస్తాడు పెద్దన్న. రాబర్ట్ బాస్, అయ్యగారితో వెళ్ళి ఆయన ఏం చెప్తే వచ్చాయి. అలాగే బాస్. థ్యాంక్ యూ, పద. కావాలి అంటే తెలీదు. రాజు రాజు రాజు, ఏమిట్రా, ఏమైంది? డాడీ, మావయ్య నన్ను అరెస్ట్ చేశాడు. మామయ్య ఏమిటి, అరెస్ట్ చేయడం ఏంటి? నువ్వేమన్నా కలగంటున్నావా? అసలు నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుందా? డాడీ, మావయ్య నన్ను అరెస్ట్ చేసినట్టుగా కలొచ్చింది. నాకెందుకో భయంగా ఉంది. నేను ఎక్కడికైనా పోయి తల దాచుకుంటాను డాడీ. అగో, నువ్వింత పిరికి సన్నాసిరా. విశ్వనాథం కొడుకుని అరెస్ట్ చేసే మగాడు ఇంకా పుట్టలేదురా. అయినా ఒక్కగానొక్క కొడుకువి అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఈ ఆస్తి సంపద ఎవరి కోసం ఏమైపోతుందిరా? నాకివేం అక్కర్లేదు డాడీ, మావయ్యకి ఇదంతా తెలిసిపోయింది. నన్ను పారిపోయి ఉంటాయి. ఓకే, మీ మావయ్యకి తెలిసినా నిన్నేమీ చేయలేని స్థితిలో అతన్ని నేను పెడితే? అదేలా డాడీ? అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈ గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథన్ గొప్పతనం రా. ఇలా రా, రేపు ఉదయాన్నే నువ్వు మీ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మావయ్య మావయ్య, అమ్మమ్మా అమ్మమ్మా, రాదా. ఏంటి బావా? రాదా,
అర్జెంట్ గా నోట్ తెరువు నువ్వు. ఎందుకు బా, నోరు తెరువు, నోరు తెరువు. ఏ ఘనకార్యం చేసావనరా స్వీట్లు పంచుతున్నా వాళ్ళ నాన్న ఏదో కూని కేసు గెలుచుంటాడు. ఏరా అంతేనా? అదేం కాదు మామయ్య, నాన్న నన్ను హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ పంపిస్తున్నాడు. నువ్వు ఇక్కడే గట్టెక్కలేదు, అక్కడికి వెళ్ళి ఉట్టెక్కుదామనే. ఫారెన్ లో ఫౌండేషన్ బలంగా ఉంటుందనేమో. ఆ, ఇంకేంరా, మీ నాన్నని కూడా తోడు తీసుకెళ్లి ఫారెన్ లోనే ప్రాక్టీస్ పెట్టించు. అక్కడ కూనికోట్లు వేలల్లో ఉంటారు. డాలర్లు డబ్బాల నిండా మోసుకొచ్చుకోవచ్చు. ఆహా, నాకు తోడుగా నాన్నని కాదు, పెళ్లి చేసుకుని రాధని తీసుకెళ్దామని. ఏమిటి రాజన్ తీసుకెళ్తావా? అవునమ్మమ్మా, రాధని చేసుకుంటా అని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట తప్పితే మర్యాదగా ఉండదని నాన్నే అడిగిరామన్నాడు. ఆ మాట ఏదో ఆయనే వచ్చి అడగొచ్చుగా, మధ్యలో ఈ కొడుకు రాయబారం ఎందుకురా? ఆయనకి మొహం చెల్లక నన్ను పంపించాడు మావయ్య. కళ్యాణం గడి వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. సరే అని బాబు. అలాగేనమ్మా. రే రాజు, మావయ్య ముహూర్తం పెట్టించి లగ్న పత్రిక పంపిస్తామని మీ నాన్నతో చెప్పు. స్వీట్ తీసుకో మావయ్య.